నమస్కారం అండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పలరాజు. మనం ఇప్పుడు ప్రజెంట్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి రైతు సోదరులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పొలం కూడా పెట్టుకొని మనకు 4 రోజులు అవుతుంది. కంపల్సరీ ప్రతి రైతు కూడా మనం నాటు పెట్టిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యన కలుపు మందు కొట్టుకున్నాము. కలుపు మందు వచ్చేసి కౌన్సిల్ యాక్టివ్ నామిని గోల్డ్ కొట్టుకున్నాం, బెటర్గా పోయింది. కొంతమంది రైతులు చూసినట్టయితే మనకు దాంట్లో మన వెదజల్లుడు కానీ నెక్స్ట్ లేకపోతే గుంజిన వాటిల్లో మెత్తల బొద్దు కోసం అయితే బాసాగ్రామ్ వాడుకున్నారు. రిజల్ట్ అనేది బాగుంది. నెక్స్ట్ మనం కలుపుమందు కొట్టిన తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఇది మనం నాటు పెట్టుకొని 4 రోజులు అయింది. ఈ 4 రోజులు అయినప్పుడు దీంట్లో మనము బుల్లెట్ను నెక్స్ట్ యూరియా 10-26 వాడుకున్నాము. ఎకరానికి ఒక బస్తా యూరియాను నెక్స్ట్ 2 ఎకరాలకు ఒక బస్తా 10-26 కలుపుకొని వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. రైతుకు కూడా తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి అనేది మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. కాబట్టి మనం చూసినట్టయితే ఇది బుల్లెట్ మీకు అందరికీ తెలిసిన విషయమే. నెంబర్ 1 రిజల్ట్ అనేది ఉంటుంది. దీంతో ఏంటంటే పురుగు పోతుంది, పిలక వస్తుంది, నెంబర్ 1గా ఉంటుంది. ఇది మనం వాడినటువంటిది. ఇది 4 ఎకరాల బిట్టు నెంబర్ 1 ఉంటుంది. దీన్ని వాడడం వల్ల పిలకలు అనేవి కూడా చాలా బాగా వచ్చాయి. చూడండి, చూసినట్టయితే ఇదిగో పిలకలు నెంబర్ 1 ఉన్నాయి. చూడండి దీంట్లో ఎన్ని ఉన్నాయి పిలకలు అంటే 1, 2, 3 మీకోసం ఎంత గట్టి ఉంది చూడండి. ఇది రాగుడు రావట్లే, పిలకలు అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది రాగుడు రావట్లే. చూడండి ఎన్ని ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 పిలకలు ఉన్నాయండి. మనకు నెంబర్ 1 అనేది వచ్చింది. ఈ విధంగా చూసినట్టయితే మనకు పొలంలో మినిమం రావాల్సింది కంపల్సరీగా 30 నుంచి 50 మధ్యన పిలకలు ఉన్నట్టయితే పొలం దిగుబడి అనేది బాగుంటుందండి. అంతకంటే ఎక్కువగా కొంతమంది తెలిసి తెలియక 100 పిలకలు వస్తాయని అంటారు. ఆ 100 పిలకలు వస్తే మనకు మొత్తం కూడా దుబ్బ కట్టకపోద్ది కానీ మన పంట చేతికి రాదు. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా గమనించుకొని మన బుల్లెట్ను వాడండి. ఇది వాడినట్టయితే పురుగు పోతుంది, పిలక వస్తుంది, నెంబర్ 1 ఉంటుందండి మన బుల్లెట్. ఇది గమనించండి. రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.